శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, అందరితో అంటున్నాడు, ఒక్కరితో కాదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకులారా, ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకరితో మాత్రం మాట్లాడట్లేదు. క్రీస్తును అంగీకరించినటువంటి వారితో మాత్రమే మాట్లాడట్లేదు. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోలేకపోతే కనుక ఈరోజే రక్షణ పొందుకోవడానికి ఇది ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం కలిగిన నీవు రక్షణ పొందుకోవడానికి ఇది కనుక గొప్ప సమయం. అందుకోసమే అక్కడ అంటున్నాడు, ప్రియులారా, నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తానుగా ఉపేక్షించుకోవాలి అని మాట్లాడుచున్నాడు. తనకు తానుగా త్యాగం చేసుకోవాలి అని సెలవిస్తున్నాడు. తనకు తానుగా రిక్తునిగా చేసుకోవాలి అని సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎవరైతే రిక్తుగా చేసుకుంటారో వారు ఎవరి గురించి భయపడరు. ఎవరు నిందలు వేసినా, ఎవరు పొగిడినా, ఎవరు అగౌరవపరిచినా, ఎవరు నిందలు వేసినా కూడా అసలు దిగులే పడరు వాళ్ళు. అందుకోసమే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు, ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన రోగులను స్వస్థపరుస్తూ వెళ్తూ ఉంటుండగా చాలామంది ఏమన్నారు తెలుసా, ఈయన పాపలను ప్రేమించే మనిషి అంటున్నారు. కొందరైతే మేలు చేసేవాడు అన్నారు. ఎంతోమంది జనములు కూడి వచ్చినప్పుడు ఆ మేలును, ఆ పాపలను క్షమించినప్పుడు కొంతమందికి పట్టలేదు, నచ్చలేదు, సనుగుకున్నారు ప్రియులారా. కొంతమంది ఆయనకి విరోధంగా కూడా మాట్లాడి ఉన్నారు. మరికొంతమంది అయితే మోసగాడన్నారు. పరుసలైతే ఆయన్ను దయ్యం పట్టినటువంటి వారికి అధిపతి అని కూడా ఆయన గురించి మాట్లాడుకున్నారు. ప్రియులారా, గమనించండి, ఆయన అందరినీ క్షమించేవాడండి. మంచి స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉండాలని ఆశపడిన వారికి తన సిలువను ఎత్తుకొని లోకాన్ని ఉపేక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఒకరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు అందరితో జలవిస్తున్నమాట. పొగిడినా, తిట్టినా, సనిగినా, నేను అగౌరవపరిచిన ఏది కూడా పట్టించుకోవద్దు. ఆయన మాత్రమే చూడి. ఆయన సిలువను ఎత్తుకునేటప్పుడు సిలువ అంటే ఏంటంటే, సిలువను మోయడం అంటే ఏంటి? మనం నిందల పాలవుతాం, అవమాన పాలవుతాం, రోగుల పాలవుతాం, అప్పుల పాలవుతాం. అనేకమైనటువంటి వారితో అనుకోయించుకొని మాటలకు ఇవన్నీ భరించాల్సినటువంటి వారే సిలువను ఎత్తుకుని పోయేవారు. అందుకోసమే ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావించి నీ జీవితాన్ని ముందుకు సాగటానికి ఇష్టపడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నీ సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నేను వెంబడించే తత్వాన్ని దయచేయండి నాయన. రేపటి దినములో పరిశుద్ధంగా మీ మందిరంలో చక్కటి ఆరాధనలో పాల్గొనే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.